తర్వాత అంతా అయిపోయింది అనుకున్నాను. అనుకోవడం కాదు, నిజంగానే అంతా అయిపోయిందని చెప్పింది. వాట్? యు ఆస్క్డ్ మీ టు కమ్, వై యు లీవింగ్? నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నా? ప్రేమించే అమ్మాయి అన్నని పెట్టుకుని ఇలాగే కొడతావా? ఇలాగే పోట్లాడతావా వాడితో? లేకపోతే నేను చెప్పింది విని ప్రేమించడం మానేసావా? కోపంతోనే కొట్టావా? నీకోసం తన్నులు తినాల్సిందంటావా? వాడు కాలు పట్టుకోవాల్సిందంటావా? నా వల్ల కాదు చేసి. కానీ నేను నిన్ను ఎంత ప్రేమిస్తానో నీకు బాగా తెలుసు. ఎనీవే, ఇట్స్ ఆల్ ఓవర్ నౌ. నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ గొడవ వల్ల ఇంతకు ముందే సంబంధం చూశారు, ఇప్పుడు డేట్ ఫిక్స్ చేశారు. ట్రైన్లో మన ఇద్దరం కలిసి వచ్చినప్పుడే తెలుసా నీకు ఇది? తెలియదు. ఇక్కడ నిన్ను మీట్ అయ్యి నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్పా కదా, ఆ రోజు పొద్దున్నే ఫస్ట్ టైం నాన్నగారు మాట్లాడారు. ఇవాళ మార్నింగే కన్ఫర్మ్ చేశారు. నాకు చెప్పారు ఇది జరుగుతుందని. నాకు తెలుసు. మొన్నటిదాకా నాన్నగారితో నీ గురించి మాట్లాడాలి, కాళ్ల మీద పడైనా కన్విన్స్ చేయాలని అనుకునేదాన్ని. కానీ ఈ గొడవల తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో, ఎలా అడగాలో కూడా అర్థం కావట్లేదు. వేరే దారి లేదు. సో టు వెడ్డింగ్ వచ్చే నెల కేరళలో 23rd. నువ్వు వచ్చావు చూడు, అదే చర్చ్లో. నన్నేం చేయమంటావు కార్తిక్? వెళ్ళి పెళ్లి చేసుకో. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చావుగా. ఇచ్చావుగా, వెళ్ళు పెళ్లి చేసుకో. ఆ తర్వాత దాన్ని నేను ఎక్కువ చూడలేదు. ఒకసారి చూశాను, నేను చూసి నవ్వింది. కవితలా అనిపించింది, కోపము వచ్చింది. పెళ్ళికి 2 వారాల ముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మమ్మల్ని ఎందుకు పిలుస్తారు?